హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పునీత క్రియేటివ్స్. కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్. ఫ్రెండ్స్, లాస్ట్ వీడియోస్ రెండు కూడా తిరుపతి ట్రిప్ వీడియోస్ షేర్ చేశాను కదా. ఫస్ట్ డే అండ్ సెకండ్ డే వ్లాగ్ని షేర్ చేశాను కదా. సో ఈరోజు వీడియోలో తిరుపతిలో మా థర్డ్ డే ఎలా గడిచిందో ఈరోజు వీడియోలో షేర్ చేస్తాను. ఇదే ఇంకా తిరుపతి ట్రిప్లో లాస్ట్ డే అనమాట. చెప్పాను కదా 3 days ట్రిప్ అని. ఇది వచ్చేసి 3వ రోజు అనమాట. సో ప్రజెంట్ ఇప్పుడైతే మేము కొండమించి కిందకైతే దిగిపోవడానికైతే స్టార్ట్ అవుతున్నాం అనమాట. ఇక్కడే ఒక వెహికల్ అయితే మాట్లాడుకున్నాము. మా ట్రైన్ టైం వచ్చేసి ఈవినింగ్ 6కి. సో మేము ఎర్లీ మార్నింగే స్టార్ట్ అయిపోయాము. ఎందుకంటే కింద కూడా కొన్ని టెంపుల్స్ అయితే ఉన్నాయి కదా. సో వాటిని కూడా చూసి అండ్ అలాగే శ్రీకాళహస్తి కూడా వెళ్ళాలని అనుకున్నాం అనమాట. సో అక్కడికి వెళ్ళి ఆ టెంపుల్ని కూడా చూసి ఆ తర్వాత మమ్మల్ని స్టేషన్లో డ్రాప్ చేసేలాగా మేము వెహికల్ అయితే మాట్లాడుకున్నాం అనమాట. సో మాకు ఇవన్నీ చూపించి స్టేషన్లో డ్రాప్ చేయడానికి వీటన్నిటికీ కలిపి వాళ్ళు ప్రైస్ వచ్చేసి 4000 అయితే అడిగారు. సో మేము ఈ ప్రైస్కి అయితే మాట్లాడుకున్నాం ఒక వెహికల్ని. ఇప్పుడైతే ప్రజెంట్ మేము కొండమించి కిందకైతే వెళ్ళిపోతున్నాము. సో కొండమించి కిందకి దిగిపోయిన తర్వాత ఫస్ట్ మేము ఇస్కాన్ టెంపుల్కి వెళ్ళామన్నమాట. చూస్తున్నారు కదా, ఇదే ఇస్కాన్ టెంపుల్. గుడి లోపల అయితే మొబైల్ నాట్ అలౌడ్ అనమాట. అంటే మొబైల్ పట్టుకెళ్ళచ్చు, బట్ వీడియో అయితే తీయకూడదు అన్నారు. అందుకే లోపల అయితే నేను ఏం తీయలేదు. ఇదంతా కూడా గుడి బయట అనమాట. ఆ నెక్స్ట్ టెంపుల్ వచ్చేసి చూస్తున్నారు కదా, ఇది శ్రీ కపిలేశ్వర స్వామి టెంపుల్. ఈ టెంపుల్కి వచ్చాము ఇప్పుడు. ఇప్పుడు శ్రీకాళహస్తి టెంపుల్కి వెళ్తున్నాము.
చూస్తున్నారు కదా, ఇదే శ్రీకాళహస్తీశ్వర స్వామి టెంపుల్. శ్రీకాళహస్తిలో టెంపుల్ చూసేసుకొని రిటర్న్ వెళ్ళిపోతూ మేము పద్మావతి అమ్మవారి టెంపుల్కి కూడా వెళ్ళాము. బట్ అక్కడైతే వీడియో అయితే నేను తీయలేదు. మొబైల్స్ అన్నీ కూడా మేము కార్లోనే పెట్టుకుని టెంపుల్కి అయితే వెళ్ళామన్నమాట. సో అందుకే అదైతే వీడియో తీయడం కుదరలేదు. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ రోజుతో మా తిరుపతి ట్రిప్ అయితే ముగిసిందనమాట. ఈ తిరుపతి ట్రిప్ అయితే మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాము. ప్రతి టెంపుల్స్లో కూడా దర్శనం అయితే చాలా బాగా జరిగింది. ఇబ్బంది అయితే ఏమీ లేదు. చాలా చాలా బాగా జరిగినాయి. ఈ 3 డేస్ ట్రిప్ అంతా కూడా నేను వీడియోలో క్లియర్గా అన్నీ కూడా షేర్ చేసుకున్నాను కదా, అవన్నీ కూడా మీకు నచ్చాయని అయితే అనుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వీడియో అయితే ఇది. ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.